నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్న మనం ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకున్నాం కదండి. ఒకసారి దాని గురించి ఓవర్ రివ్యూ తీసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటండి, డైలీ యాక్టివిటీస్. V1 అంటే కూడా డైలీ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఇది V1కి సంబంధించిందే కంప్లీట్గా, వెర్బ్ 1కి సంబంధించింది. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. నిన్న మనం నేను చెప్పుకున్నాం పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్స్ గురించి చెప్పుకుందామండి. సో ఇక్కడ చూడండి, నిన్న ఏం చూసుకున్నాం, ఐ డూ, యూ డూ, వీ డూ, దే డూ, హీ డస్, షీ డస్ అన్నవి ఏంటండి, పాజిటివ్ సెంటెన్సెస్ కింద మనం చెప్పుకున్నాం కదండి నిన్న. సో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా అయితే, ఐ డోంట్, you don't, we don't, they don't, he doesn't, she doesn't. ఓకేనండి, ఇవేంటి నెగిటివ్ సెంటెన్సెస్ కింద అవుతాయండి. సో ఇది ప్రొనౌన్స్ ఉన్నాయి కదండి, ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇవన్నీ సబ్జెక్ట్ అండి. అంటే మనం స్ట్రక్చర్ వైజ్ వెళ్తే ఎలాగా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదండి, ఇది సబ్జెక్ట్ అండి. ఐ, వి సబ్జెక్ట్స్, V1 అదిగో డూ అనేది V1. ఆబ్జెక్ట్ ఏంటి, ఎలా చెప్పుకోవచ్చు, ఐ డూ వర్క్, వర్క్ అన్నది ఆబ్జెక్ట్ కింద చెప్పుకోవచ్చు అండి. లేకపోతే ఐ గో టు స్కూల్, ఐ గో టు కాలేజ్, ఐ గో టు ఆఫీస్ అని ఉన్నాయి కదండి, ఆఫీస్ చివరిలో వచ్చి ఆబ్జెక్ట్ కింద అవుతాయి అన్నమాట. సరేనా. ఈరోజు క్లాస్లో మనం ఇంట్రాగేటివ్ WH గురించి తెలుసుకుందాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఇది సబ్జెక్ట్ అని చెప్పాను కదండి, ఐ, యూ, వి, దే, హీ, షీ. వెర్బ్ ఏంటి, డూ కదా, ఇక్కడ వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది. ఈ వర్బ్ అన్నది సబ్జెక్ట్కి ముందుకు వచ్చేస్తుంది, సబ్జెక్ట్ కన్నా ముందుకు వచ్చేస్తుంది. సరేనా. దీంట్లో సింపుల్ చేంజ్ అండి. పాజిటివ్ దాంట్లో చూడండి, నెగిటివ్లో అయినా అంతే. ఇది ఉందా, ఇది ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ అన్నాను కదా, ఐ, యూ అన్నది వీటికి ముందుకు వచ్చేస్తుంది. సో డూ ఐ, డూ యూ, డూ వి, డూ దే. ఇక్కడ ఎలా చెప్పుకోవాలి అప్పుడు మరి, డస్ హీ, డస్ షీ. ఓకేనా అండి, ఇలా ముందుకు వచ్చేస్తాయి. డోంట్ ఐ, డోంట్ యూ, డోంట్ వీ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ షీ. ఏమవుతాయి ఇప్పుడు, వెర్బ్ ఇది అన్నది V1 అన్నది ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా అండి, సబ్జెక్ట్ అన్నది వెనక్కి వెళ్తుంది. సో రాస్తానండి ఇది నీట్గా అండి. చూడండి, ఇప్పుడు అక్కడ చెప్పింది ఇక్కడ రాస్తాను. ఏమొస్తుంది, ముందుకి వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది. డూ ఐ, డూ యూ, సబ్జెక్ట్ అనేది వెనకాల ఉంటుంది. డూ యూ, డూ దే, డూ వీ. మరి హీకి షీకి ఎలా అని చెప్పాను, డస్ హీ, డస్ షీ. ఓకేనా అండి. ఇంట్రాగేటివ్ ఏంటిది, ఇంట్రాగేటివ్లో ఏ ముందుకు వచ్చేస్తుంది, వర్బ్ అన్నది V1 అన్నది ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా. సో బేసిక్గా మనం క్వశ్చనింగ్స్ కానీ దేనికైనా డూఏ వాడతామండి. ఓకేనా. ప్రజెంట్లో డూ వాడతాం, దేనికైనా క్వశ్చనింగ్లో డూ వాడతాం. పాస్ట్లో డిడ్ అన్నది వాడతాం అన్నమాట. దీంతోనే క్వశ్చనింగ్స్, నువ్వు చేసావా, నువ్వు తిన్నావా, ఇవన్నీ డూతోనే మొదలవుతాయండి. అంటే కంటిన్యూ రోజు చేసావన్నీ డూతో మొదలవుతాయి అన్నమాట క్వశ్చనింగ్స్. సరేనా. హీకి షీకి అయితే డస్ హీ గో, అతడు రోజు స్కూల్కి వెళ్తాడా, డస్ హీ గో టు స్కూల్. డూ యూ గో టు స్కూల్. చూడండి, డూ యూ మీద ఒకటి చెప్పాను, హీ మీద ఒకటి చెప్తున్నానండి. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. డూ యూ గో టు స్కూల్ అంటే నువ్వు తరచుగా, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావని. డస్ హీ గో టు స్కూల్ అంటే, డస్ హీ గో టు స్కూల్ అంటే ఏంటండి, అతడు రోజు స్కూల్కి వెళ్తాడా అని అర్థం అన్నమాట. ఓకేనా. ముందుకు వచ్చేస్తుంది. తెలుగులో రాస్తానండి. డూ యూ గో టు స్కూల్ అంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా. చూసారా ఎలా వచ్చిందో చివర, వెళ్తావా. చూసారా, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా అని అడిగారు. డస్ హీ గోస్ టు స్కూల్ అంటే అతడు రోజు
స్కూల్కి వెళ్తాడా? ఇలా అడుగుతాం కదండి, వెళ్తాడా చేస్తాడా అని. బాయ్ ఏంటి ఇప్పుడు హీ అంటే అతడు, షీ అంటే ఆమె కదండి. ఈ రెండిటికి నిన్న చెప్పాను కదా సింగులర్స్ అని, వీటికి ఎస్ఆర్ఈఎస్ యాడ్ అవుతుంది కాబట్టి దీనికి డస్ అని పెట్టాలండి. హీకి డస్ పెట్టాలి, షీకి డస్ పెట్టాలి. ఇవి ప్లూరల్స్ కాబట్టి వీటికి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఇవి చెప్పేసిన తర్వాత నేను ఇంకా ఎగ్జాంపుల్స్ అన్నవి పెడతానండి మొత్తం క్లాస్ అయిపోయాక. ఇప్పుడు WH క్వశ్చన్స్ తీసుకుందాం. ఈ WH క్వశ్చన్స్లో వచ్చేటప్పటికి ఏం చెప్పాను? W ఫర్ వాట్, వెన్, వేర్, హూ, హౌ. ఓకేనా అండి? ఇలా ఉంటాయి. సో ఈ ఇంట్రాగేటివ్ ఉందా అండి? పైన రాయడం మర్చిపోయాను, ఇక్కడ ఇంట్రాగేటివ్ అని రాస్తానే. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓకేనా? ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయా? డూ, యూ, డూ, దే, డూ, వీ, డస్, హీ, డస్, షీ ఉందా? వీటికి ముందు వాట్ కానీ ఇగో ఈ WH క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంట్రాగేటివ్కి ముందే యాడ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ప్లేస్లో ఇప్పుడు చూడండి, డూ యూ గో టు స్కూల్ అంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా అని కదండి. సో ఇలా చూస్తే వెన్ డూ యూ గో టు స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెన్ దగ్గర వెన్ డూ యూ గో టు స్కూల్. వెన్ అంటే ఏమని చెప్పాను? నువ్వు రోజు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు అని అర్థం అండి. ఓకేనా? వెన్ డూ యూ గో టు స్కూల్, నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తావు అని అర్థం మాట. రోజు తరచుగా ఏ టైంకి వెళ్తావు అన్నట్టే అర్థం వస్తుందండి. ఓకేనా? వాట్ డూ యూ డూ అంటే నువ్వు ఏమి చేస్తావు తరచుగా. వాట్ డూ యూ డూ డైలీ, నువ్వు తరచుగా ఏం చేస్తావు. వేర్ డూ యూ గో, వేర్ డూ యూ గో నువ్వు ఎక్కడికి వెళ్తావు తరచుగా. హూ అన్నది యూజ్ అవ్వదండి, దీంతో మనం సెంటెన్స్ అన్నది ఫామ్ చేయలేము ఇక్కడ. ఓకేనా? డూతో హూ, డూ అనే వెర్బ్ దగ్గర ఈ V1తో ఈ హూ అనే క్వశ్చనింగ్తో మనం ఫామ్ చేయలేము. సో హౌ తీసుకోండి. హౌ డూ యూ గో, నువ్వు ఎలా వెళతావు. ఓకేనా అండి? వాట్ డూ యూ డూ డైలీ అంటే నువ్వు రోజు ఏమి చేస్తావు. ఓకేనా? నువ్వు రోజు ఏం చేస్తావు. వెన్ డూ యూ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు. నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు. సరేనా? ఇవి వేర్ డూ యూ గో అంటే ఎక్కడికి వెళ్తావు అని. ఎక్కడికి వెళ్తావు నువ్వు రోజు. ఓకేనా అండి? హౌ డు యూ గో అంటే నువ్వు ఎలా వెళ్తావు. రోజు. అర్థమైందండి? ఇలా యాడ్ చేసుకోవడం మూలన ఏంటంటే మీకు కొంచెం అర్థమవుతుంది అన్నమాట, రోజు అని ఎలాగ యాడ్ చేసుకోవడం మూలన. సో ఇంట్రాగేటివ్కి ముందు ఈ WH క్వశ్చన్స్ అన్నది పెట్టడమే అండి. ఇది ఈజీ, ఎందుకంటే ఇంటర్లింక్గా ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్ నుంచేమో ఇంట్రాగేటివ్ రాసామా, ఇప్పుడు ఇంట్రాగేటివ్ నుంచి WH రాసామన్నమాట. ఓకేనా అండి? ఇదండి ఈ రోజుకి. నేను ఇంకా వీటి మీద రేపొద్దున ఏం చేస్తానంటే మీకు ఓవరాల్గా ఏం అర్థమైంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీకు స్ట్రక్చర్ ఏం తెలిసింది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని తెలిసింది కదండి. ఈ ఆబ్జెక్ట్లో ఈ 4 ఫార్మ్స్ కూడా నేర్చుకున్నాం కదండి. పాజిటివ్ ఫామ్ నేర్చుకున్నాము, పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం, నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం, ఇంట్రాగేటివ్ నేర్చుకున్నాం. 4th వన్ ఏంటండి? WH క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా? ఈ వీటి మీద పాజిటివ్ మీద, నెగిటివ్ మీద, ఇంట్రాగేటివ్, WH మీద అన్నది
నేను రేపు పొద్దున్న చెప్తానండి వీటి గురించి. ఈ రోజుకి ఇది ఒకసారి మీరు కూడా రివైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఒకసారి వింటే అర్థమయ్యేది కాదండి, ఒక 2 సార్లు అలాగా వింటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సరేనా అండి? ఈ రోజుకి ఇంతే అండి.